జగన్ జంప్. సతీమణి భారతిని వదలని కార్యకర్తలు నాయకులు. సొంత ఇలాకాలో 3 రోజుల పర్యటన గందరగోళం. వైకాపాకు రాజీనామా చేస్తాం 10 మంది కౌన్సిలర్ల హెచ్చరిక. అంటే ఎన్నికల వైకాపా ఘోర ఓటమి తర్వాత తొలిసారిగా స్వస్థలం పులివెందులకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్కు పెండింగ్ బిల్లుల గోల తలపోటుగా మారడంతో తన పర్యటన కుదించుకుని బెంగళూరుకు వెళ్ళిపోయారు. 5 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా పులివెందుల నివాసాల్లో 3 రోజుల పాటు గడపడంతో పాటు ప్రజలను కలుసుకునే అవకాశం ఇచ్చారు. ఎక్కువ మంది తమకు వైకాపా ప్రభుత్వ హయాంలోని బిల్లుల బకాయిల గురించి గట్టిగా ప్రస్తావించారు. 2019కు ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన పనులకు బిల్లుల విషయంలో వైకాపా ప్రభుత్వం ఇబ్బందులు గురి చేసింది. ఇప్పుడు అలాగే జరిగితే తమ పరిస్థితి ఏంటని జగన్ ఎదుట నాయకులు ఆందోళన వ్యక్తం చేశారన్నట్టు. ఇక్కడే చూడండి ఒక్కసారి 2 పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఎట్లా ఉంటాయంటే, జగన్ తన వాళ్ళందరికీ దోచిపెట్టాడని ఓ పక్కన రాస్తున్నారు, వాళ్ళకు కూడా బిల్లులు కట్టలేదని వీళ్ళే రాస్తున్నారు. ఏది నిజం? అసలు పాయింట్ అక్కడ ఉంది, లాజిక్ అక్కడ ఉంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం హయాంలో బిల్లులు పెండింగ్లో 2019కి ముందు ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎవరూ నిలదీయలేదే, ఇప్పుడు నిలదీశారని వీళ్ళు రాస్తున్నారు. అక్కడ జరిగింది ఏంటి అన్నటువంటిది నిన్న కూడా ఆ వీడియోలు ఫేక్ వీడియోలు అయినాయి. ఏది బెంగళూరు దగ్గర సైకో జగన్ డౌన్ అన్నారన్న, అదేమో జోహార్ వైఎస్ఆర్ అంటే సైకో డౌన్ అన్నారన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియా కలిపి ఒక చక్కటి డ్రమటైజేషన్ చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది, ప్రజలు దీన్ని ఎంతవరకు నమ్ముతారన్నట్టు చూడాలి. లేకపోతే వైకాపా వారికి ఉద్యోగాలు ఇచ్చే